పదవ చెల్లెలుగా రాములమ్మను అక్కున చేర్చుకుని సిస్టర్ సెంటిమెంట్ ను ఇరగపండించుకున్న కేసీఆర్ చేతిలో ఇప్పుడు 11వ చెల్లికి కూడా రాఖీ రెడీగా ఉంది. కాంగ్రెస్ శత్రువర్గంలోని ఒక ప్రధాన భూమికను తెలంగాణ చంద్రుడు కరుణించబోతున్నట్లు సమాచారం. రేపు ఉప ఎన్నికలంటూ వస్తే జయాపజయాల మాటలు ఎలా ఉన్నా తెలంగాణలో ఒక ఆసక్తికరమైన సమీకరణం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ ఉరఫ్ మానుకోట. ఆ రోజు అదొక మహా సంగ్రామం. కాలగర్భంలో అంత సులభంగా కలిసిపోయేది కాదు. అక్కడ రైలు పట్టాల మీద కురిసిన కంకర్రాళ్ల కుండపోత సురేఖమ్మ పాలిట సునామీ లాంటిది. జగన్ కోసం తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టబోయిన సన్నివేశం అది. తెలంగాణ గడ్డ మీద అతివాదాన్ని నెత్తికెత్తుకుని యువకుల్ని ధ్వంస రచనకు ఎగదోస్తోందంటూ తెరాస మీద సురేఖమ్మ ఆనాడు నిప్పులు కక్కింది కూడా అక్కడే. ఆ తర్వాత ఆమె సూసైడ్కి కూడా తెగించినట్లు మన దగ్గర సాక్ష్యం ఉంది. కళ్ల ముందు నుంచి కరిగిపోయిన ఆ ట్రాజడీ తర్వాత చాలా పరిణామాలకు చోటు దక్కింది. నేను తెలంగాణ బిడ్డనేనని పదే పదే స్పీచులు ఇచ్చే సురేఖ నాకు తెలంగాణ కావాలని మాత్రం గట్టిగా చెప్పుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. సీమాంధ్ర స్పెషలిస్ట్గా పేరున్న జగన్ పార్టీలో కీలకంగా మారిన సురేఖది ఖచ్చితంగా ఒక సంకట పరిస్థితే. మనిషిక్కడ మనసు అక్కడ. ఇప్పుడు తెలంగాణలో ఓదార్పు యాత్రకు టెంకాయ కొట్టే ముహూర్తం కూడా ఖరారైపోయింది. 2 కళ్ల సిద్ధాంతుల జాబితాలో చంద్రబాబు పక్కన చేరిపోయిన జగన్ను వెంటేసుకుని రావడం అంటే ఆషామాషీ కాదు. తూటాల్లాంటి మాటలకు కొండా సురేఖ పెట్టింది పేరు. కానీ తెలంగాణ సెంటిమెంటును కాదని తన ఓటర్లను జగన్కు దగ్గర చేర్చడం అంటే మాటలు కాదు. సీమాంధ్రలో ఇసకేస్తే రాలనివ్వని యువనేత ఓదార్పు మంత్రం తెలంగాణలో కూడా పూలు పండ్లు పూయిస్తుందా? ఇప్పుడున్న సెంటిమెంట్ వేడి జగన్ను తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కనిస్తుందా? ప్రతి అడుగు ఆచితూచి ఎంతో కొంత వ్యూహాత్మకంగానే వేస్తున్న జగన్ పార్టీ ఇక్కడ మాత్రం అడుసు తొక్కుతుందని ఎందుకు అనుకోవాలి? ఇక్కడ రీళ్లను కాస్త వెనక్కి తిప్పి తీరాల్సిందే. రైతు పోరుబాట పేరు పెట్టుకొని చంద్రబాబు తెలంగాణ పంట పొలాల్లో యథేచ్ఛగా సంచరించిన జ్ఞాపకాల్ని ఒక్కసారి తడిమి చూసుకోవాలి. జూబ్లీ హిల్స్ దాటగానే బాబుగారి కార్ల మీద రాళ్లు పడే ఉద్రిక్త పరిస్థితుల్లో తెలంగాణలోని 4 జిల్లాల్లో రైతు పోరుబాట ఏ విధంగా విజయవంతమైందన్నది కొంతమందికి అర్థం కాని మిస్టరీ సినిమా. తెలంగాణ జాయింట్ యాక్షన్లకు సడన్ గా బాబు మీద అంత మమకారం కురవడానికి కారణమేంటో కూడా తెలియలేదు. తెరాస కార్యకర్తలకు సమయానికి రాళ్లు దొరకలేదా అన్న సెటైర్లకు లోటు లేదు. టైం మెషిన్లో ఫ్యూచర్ను చూసుకున్న కేసీఆర్ రేపటి జగన్ ఓదార్పు యాత్రను గెలిపించడం కోసమే ఆ రోజు బాబు రైతు యాత్రను అడ్డుకోలేదన్నది ఒకానొక సందేహం. ఈ సంశయం సమంజసమే అయితే రేపు పరకాల ఉప ఎన్నికలో సురేఖమ్మకు కూడా తిరుగుండదన్నది తెలంగాణలోని జగన్ అభిమానులు వెతికి పట్టుకున్న ఒక సాపత్యం. తెరాసకు జగన్ పార్టీ నుంచి రహస్యంగా కొన్ని వనరులు సరఫరా అవుతున్నట్లు పొలిటికల్ ఇంటెలిజెన్స్ పసిగట్టిన వార్త. ఇవన్నీ గాలివార్తలైనా ఆశ్చర్యం లేదు. టీఆర్ఎస్ పార్టీ జగన్ జేబులోకి చేరిపోయిందని కమిటైపోయిన వాళ్లు అందుకు కావలసిన రుజువుల్ని కూడా దొరకబుచ్చుకుంటారు. వైఎస్ జమానాలో కాంగ్రెస్ ను, ఆ తర్వాత మహాకూటమిలో చేరిపోయి చంద్రబాబును కావలించేసుకుని ఆ తర్వాత భోరుమని ఏడ్చేసినట్లు చరిత్ర చెప్పిన సత్యం. అదే ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు జగన్తో ఎందుకు చెయ్యకూడదన్నది కేసీఆర్ యోచన కావచ్చు. ధనం బలం రెండింటినీ తెలివిగా ఉపయోగించేవాడే రాజకీయ మొనగాడవుతాడు. కేసీఆర్ వ్యూహం కనుక ఇదే అయితే రేపు కొండా సురేఖ పోటీ చేసే పరకాల నియోజకవర్గం జగన్ ఖాతాలో పడిపోవడం ఖాయం. అభ్యర్థిని నిలబెట్టకపోవడమా, ఒకవేళ నిలబెట్టినా గెలిపించుకోకపోవడమా అన్నది తెలంగాణ భవన్లో వండుకోవాల్సిన వంట.
దాంతో బయటి వాళ్లకు ప్రమేయం లేదు. ఒక్క సురేఖమ్మ గెలిస్తే తెలంగాణ వాదం మొత్తం ఓడినట్లు కాదన్న ట్రెండ్ క్రియేట్ అయినా చాలు, అక్కడ కేసీఆర్దే విన్నింగ్ షాట్. తెలంగాణ బైపోల్లో నాగం ఎట్సెట్రాలు పోటీ చేసే మిగతా 5 నియోజకవర్గాల కంటే కొండా ఫ్యామిలీ కంచుకోటైన పరకాల మీదనే %% ఆసక్తి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పరకాల ఓటరు తెలంగాణ ఆడపడుచును కంటతడి పెట్టించేంత కఠినాత్ముడు కూడా కాడు. అలాగని దశాబ్దాల నాటి ఆకాంక్షను వదులుకునే అమాయకుడు కాబోడు. ఒకవేళ సెంటిమెంట్ ఓడిపోయి సురేఖమ్మ గెలిచినా అదంతా కొండా ఫ్యామిలీకున్న తరతరాల ఘనతేనని కూడా తేలిగ్గా తీసుకోవచ్చు. ఉద్యమం పోస్టర్ మీద కనబడే ఆ పెద్దన్న పాత్రధారి ఏమంటాడన్నదే అందరి ఉత్కంఠ. మరి 11వ చెల్లెలికి ఏది ప్రాప్తం? రాళ్ల వర్షమా లేక పూలదండలా?